వెల్కమ్ టు P3 న్యూస్. లక్షణ సమాజైతం నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. సీఎం వైఎస్ జగన్ రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా గుంటూరులో సంబరాలు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 90% నెరవేర్చారన్న హోంమంత్రి. ఆక్సిజన్ ఉత్పత్తుల విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్రత్యేక గుర్తింపు. కోవిడ్లోని స్టీల్ ప్లాంట్ సేవలు మరవలేనని ఎంపీ డాక్టర్ సత్యవతి. కృష్ణా జిల్లా మైలవరం సంబరాలు చేసుకున్న వైసీపీ నేతలు. పార్టీ జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ఈ నెల 30న బాపట్లలో మెడికల్ కాలేజ్ నిర్మాణానికి శంకుస్థాపన. ఏర్పాట్లు పరిశీలించిన బాపట్ల ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్. బద్వేలులో అంబులెన్స్ డ్రైవర్లతో డీఎస్పీ విజయ్ సమావేశం. కరోనా సేవలకు అధిక వసూలు చేస్తే కఠిన చర్య తప్పవని హెచ్చరిక. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, సీఎం వైఎస్ జగన్ రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా గుంటూరులో హోంమంత్రి సుచిత్ర ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. వైసీపీ నేతలు కేక్ కట్ చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో సీఎం సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలలో 90% సీఎం జగన్ నెరవేర్చి చూపారని, పేదరికమే కొలమానంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు పరిచారని అన్నారు. మరి ఈరోజు చూస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు, మరి ముఖ్యంగా ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటుగా మహిళలకు ఆర్థికంగా కానివ్వండి, రాజకీయ పరంగా అన్ని రకాల అవకాశాలు కల్పిస్తూ మరి ఎప్పుడూ లేని విధంగా మహిళలకు 50% నామినేటెడ్ పోస్టుల్లో కానివ్వండి, నామినేటెడ్ వర్క్స్లో కానీ ఇస్తున్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. మన గత పాలన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు మనం తేడా గమనించినట్లయితే, ఎవరైనా ఎన్నికల సమయంలో వాగ్దానాలు వాటిని నెరవేర్చడానికి ఇంకా 5 సంవత్సరాల కాలం ఉంది కదా అని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయే క్రమం నుండి ఈరోజు 2 సంవత్సరాల్లో 94% హామీలు నెరవేర్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఉక్కు తయారీలో తనకంటూ ప్రపంచంలో గుర్తింపు సాధించుకున్న స్టీల్ ప్లాంట్ కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ తనదైన ముద్ర వేస్తుందన్న గౌరవంగా ఉందని అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బి శెట్టి వెంకట సత్యవతి పేర్కొన్నారు. జంబో కోవిడ్ కేర్ ఫెసిలిటీ ప్రారంభోత్సవం కార్యక్రమంలో వర్చువల్ విధానంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మంత్రి ధర్మేంద్ర కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ బాధితులను ఆదుకోవడంలో భాగంగా ఆక్సిజన్ తదితర సౌకర్యాలతో జంబో సెంటర్ ఏర్పాటు చేయడాన్ని కొనియాడారు. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కరోనా ఎదుర్కొనేందుకు చేపడుతున్న చర్యలకు బలం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. దేశం మొత్తం స్టీల్ ప్లాంట్ వైపు చూడడానికి కారణమైన RINL జట్టును అభినందించారు. CSR కింద RINL ఉక్కు నగరంలో జంబో కోవిడ్ కేర్ సదుపాయాన్ని ప్రారంభించడంతో తన పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. Then RINL has been relentlessly working to ramp up oxygen production on a war footing basis and thus proved itself
a real savior in need of the hour, and I congratulate the team of RINL and also Dharmendra Pradhanji for supporting all the RINL for all these things to happen, and our Honorable Chief Minister Garu, Y.S. Jagan Mohan Reddy Garu. So in our state, we have witnessed a rapid rise of new daily cases of COVID-19 during the second wave, and with all the support of all the ministry and the dynamic leadership of our Honorable Chief Minister Garu, and we have started 597 hospitals with a total bed capacity of 46,596 bed capacity, and we could establish a 24/7 call center exclusively to support the all home isolation patients and all telemedicine services, and now we could control the cases to some extent, and I am glad to say that. And with the persistent efforts of our CM Y.S. Jagan Mohan Reddy Garu, and thanks to the central government also, and today the state government can draw approximately 700 metric tons of medical oxygen daily against the allotted quota of 450 metric tons, procured 16 ISO containers to ensure smooth transportation of medical oxygen from various places in the country, and oxygen express train is being sought from railways. And I am glad that today RINL under the CSR program has all set to launch a jumbo COVID care center of 1,000 beds, and initially today we are able to కరోనా కాటుతో కాలయానం చేసిన మృతదేహాలకు అంత్యక్రియలకు సేవ చేసిన మోపిదేవి అనుచరులకు అభిమానులకు ఎంపీ మోపిదేవి అండగా నిలుస్తున్నారు. గత కొంతకాలంగా కరోనా అధికంగా విజృంభిస్తున్న నేపథ్యంలో కనీసం మృతులకు అంత్యక్రియలు చేయడానికి సైతం కుటుంబీకులు ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో మోపిదేవి సైనికులు రాజ్పాల్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే పేరుతో సేవ చేస్తున్నారు. దహన సంస్కారాలు చేస్తున్నారు. అయితే వారు ధరించడానికి కనీసం చేతులకు బ్లౌజులు, పీపీఈ కిట్లు కూడా లేవని తెలుసుకున్న ఎంపీ మోపిదేవి వారికి అండగా నిలిచారు. సంస్థ యువకులకు కావాల్సిన పీపీఈ కిట్లు, శానిటైజర్లు, ఇతర వస్తువులు అందజేశారు. అంత్యక్రియలకు అయ్యే ఖర్చులను కూడా తానే భరిస్తారని ఎంపీ హామీ ఇచ్చారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఒక వ్యక్తి ప్రాణాలు పోతే ఒక వ్యక్తి యొక్క ప్రాణాలు కోవిడ్ వలన పోతే కుటుంబ సభ్యులు వచ్చి ఆ చనిపోయినటువంటి వ్యక్తిని కానివ్వండి, ఆ కుటుంబాన్ని కానివ్వండి ఆదరించేటువంటి పరిస్థితులు, ఆదరించి మీన్స్ ఆ దగ్గరకు వచ్చి ఆ చర్యలు, ఆ కర్మకాండలకు అవసరమైన చర్యలు చేయటం కూడాను ఎవరు కూడాను సాహసం చేయలేనటువంటి పరిస్థితులు. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు సొంత బంధువులు సైతం ఆ దరిదాపుల్లో వెళ్ళటానికి సాహసం చేయలేనటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో తమ ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి మానవత్వాన్ని చాటుకుంటూ ఎంతోమందికి సర్వీస్ అందిస్తున్న పరిస్థితులు. ఒకవైపు ఎవరైనా కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం ఆ ఇంటికి వెళ్ళి ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి దహన సంస్కారాలు చేయటం, ఎవరైనా మాకు ఇంట్లో ఉన్నా మేము బయట రాలేకపోతున్నాం, మాకు ఏదైనా ఆహారం పంపించండి అని చెప్పేసి మెసేజ్ పెడితే కనుక వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి అవసరమైన ఆహార సౌకర్యాలను ఏర్పాటు చేయటం అనేటువంటిది
మిత్రుడు సోదరుడు రాజ్పాల్ వాళ్ళ టీం మొత్తం కూడా గత కొద్ది రోజులుగా జిల్లాలోనే హాట్ టాపిక్గా మారి ఎంతో మానవత్వంతో ఎంతో సర్వీస్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికి సుమారుగా 37 మంది మన నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో బంధువులు సైతం ఖననం చేయడానికి బాడీలు ముందుకు రానటువంటి కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి 2 సంవత్సరాలు గడిచిన సందర్భంగా వేడుకలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ జెండా ఎగురవేసి కేక్ కట్ చేశారు. ప్రభుత్వానికి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ ప్రధాన జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సార్ ఒక్క నిమిషం ఆగండి మీరు. ఈ నెల 31వ తేదీన గుంటూరు జిల్లా బాపట్ల మెడికల్ కాలేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, బాపట్ల శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి మెడికల్ కాలేజ్ స్థలంలో ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం జిల్లా వారు మీడియాతో మాట్లాడుతూ వర్చువల్ విధానంలో సీఎం జగన్ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేయనున్నారని, అలాగే కరోనా నేపథ్యంలో కొద్ది మందితో కార్యక్రమం నిర్వహించనున్నట్టు చెప్పారు. బాపట్ల జిల్లా కేంద్రంగా వైద్యపరంగా అభివృద్ధి చెందడం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషి సహకారాలు చాలా అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్, బాపట్ల తహసీల్దార్ శ్రీనివాస్, పట్టణ డీఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎంత ఇంపార్టెంట్ విషయం అనేది ప్రపంచం అందరికీ తెలిసిపోయింది. ఇటువంటి టైంలో ఇటువంటి మెడికల్ కాలేజ్ రావడము చాలా అంటే హర్షదాయక విషయం అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఈ కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలని రేపు జరిగేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటన బాపట్ల చరిత్రలో ప్రత్యేకంగా ఈ రోజుని రేపటి రోజున గుర్తుపెట్టుకునేటువంటి పరిస్థితి. ఒక బాపట్ల ఎడ్యుకేషన్ సెంటర్గా ఉన్నటువంటి బాపట్లకి ఇది ఒక తలమానికంగా మెడికల్ కాలేజ్ అనేది మోర్ దెన్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, 500 బెడెడ్ హాస్పిటల్ రావటం అనేది నిజంగా కలెక్టర్ అన్నట్టుగా ఇది ఒక వరం. ఎందుకంటే మనం ఈరోజు ఒక ఏరియా హాస్పిటల్ మీద డిపెండ్ అయినటువంటి పరిస్థితి నుంచి రేపు ఒక జీజీహెచ్ లెవెల్ ఫెసిలిటీ ఇక్కడ బాపట్ల రావటం అంటే అది నిజంగా ఒక వరమే. ఆ క్రమంలో దాదాపు చుట్టుపక్కల ఒక 20 కిలోమీటర్స్ రేడియస్లో 7-8 లక్షల మంది ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక బాపట్ల పార్లమెంట్ డిస్ట్రిక్ట్ వాళ్ళే కాకుండా దీని చుట్టుపక్కల 20 కిలోమీటర్లు ఉన్నటువంటి 7-8 లక్షల మందికి మనం ఇక్కడి నుంచి మన ఈ ఫెసిలిటీని మనం తీసుకెళ్ళి అందించగలుగుతాం. కాబట్టి చాలా ఐడియల్ ప్లేస్లో మనం సెలెక్ట్ చేసాం. తప్పకుండా ఈ ఫెసిలిటీ ద్వారా రాబోయేటువంటి రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకున్నట్టుగా ఈ ప్రాంతం ఒక మెడికల్ హబ్గా మారేటువంటి పూర్తి అవకాశం ఉంది. మనం చూస్తే ఇప్పటికే ఇది ఒక జిల్లా కేంద్రంగా కాబోతూ ఉంది. ఆల్రెడీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు అన్నీ కూడా ఈచ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ విల్ బికమ్ ఎ డిస్ట్రిక్ట్ అన్న మన కాన్సెప్ట్, గౌరవ ముఖ్యమంత్రి గారి కాన్సెప్ట్ అది మేనిఫెస్టోలో కూడా చెప్పాం. అలాగే రాబోయేటువంటి రోజుల్లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఈ క్రమంలో కడప జిల్లా మైదుకూరులో డీఎస్పీ విజయ్ కుమార్ డాక్టర్లు, అంబులెన్స్ డ్రైవర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారి పలు సూచనలు చేశారు. కరోనా కష్టకాలంలో కరోనా పేషెంట్ల తరలింపు విషయంలో అధిక వసూళ్లకు పాల్పడితే కఠిన చర్య తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన సమయం ఇది అని అన్నారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ అర్బన్ ఇన్స్పెక్టర్ రామచంద్రయ్య,
యొక్క దారుణమైన పరిస్థితుల్లో మీ వంతు కర్తవ్యంగా ప్రజలకు సేవ చేయడం ఇది చాలా అనేటువంటి ఒక మెసేజ్. మేము రోడ్లలో ఎంత పని చేసినా ప్రజలు నమ్ముతారు, విశ్వాసం ఉంటుంది. దాని తగ్గట్టు ఎంతో సర్వీసు వాళ్ళు చేయడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున చేసేటువంటి ఈ సర్వీస్లో కొన్ని అపశృతులు అక్కడక్కడ దొరకడం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ, ముఖ్యంగా మన రాష్ట్రం కొంతమంది ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నట్టు ఈ యొక్క చర్యల వల్ల ఇది అందరికీ వర్తించేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి డాక్టర్స్ ముఖ్యంగా వాళ్ళ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళతో కలెక్ట్ చేసేటువంటి ఫీజెస్ మనకు కోవిడ్ హాస్పిటల్ ఉంది. ఇక రిమైనింగ్ డాక్టర్స్ అందరూ ఆర్ఎంపీస్ కూడా ఉన్నారు. ఇక్కడ ఆర్ఎంపీస్ కూడా పిలవాల్సింది మరి మనం, ఎందుకంటే ఆర్ఎంపీస్ ముఖ్యంగా వాళ్ళని పిలిచాల్సింది. సరే ఓకే, డాక్టర్స్ వాళ్ళని కూడా రోజు పెట్టేద్దాం. మంచిగా డాక్టర్స్ మెయిన్ వాళ్ళపైన సింపతి చూపించి వాళ్ళకు ఒకవేళ బీద వాళ్ళు ఉన్నప్పుడు ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేయడం. ఈ యొక్క పరిస్థితుల్లో చాలామంది కరోనా బారిన పడి చాలామంది మరణించడం. ఈ పరిస్థితుల్లో ఫ్రంట్ లైన్ వారియర్స్ అయినటువంటి యొక్క వర్కర్స్ అయినటువంటి మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి డాక్టర్స్తోనూ, అదేవిధంగా అంబులెన్స్ డ్రైవర్స్తో ఒక ఇంటరాక్ట్ కావాలని ఒక మెసేజ్ మా ఎస్పీ గారు శ్రీ కేకే నంబురాజన్ సార్ ఇచ్చినటువంటి మెసేజు. దీన్ని అందిపుచ్చుకొని ఇవాళ బద్వేల్లో అర్బన్ సిఐ రామచంద్ర, అదేవిధంగా రూరల్ సిఐ రమేష్ ఈ యొక్క ఆధ్వర్యంలో ఇవాళ వీళ్ళతో డాక్టర్స్తోనూ అంబులెన్స్ డ్రైవర్స్తో ఇంటరాక్ట్ కావడం, వాళ్ళకు మెసేజ్ ఇవ్వడం. ప్రజలు కరోనా బారిన పడి చాలా బాధలు పడుతున్నారు, వాళ్ళను తరలించడంలో ఎక్కువ ఫీజులు వస్తే ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేటువంటిది కూడా చేయకూడదు. ఈ యొక్క కరోనా ఈ సెకండ్ వేవ్లో నడుస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇంకా థర్డ్ వేవ్ అనేటువంటిది ఇది రోజు రోజుకు మామూలు రోగంగా దీన్ని పరిగణిస్తూ జనరల్గా ఇంతకుముందు ఏ తరహాలో రోగాలకు ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు, ఎంత ఫీజు వసూలు చేసేవాళ్ళు, తర్వాత గవర్నమెంట్ కూడా ప్రభుత్వం వారు కూడా నిర్ణయించేటువంటి ఫీజులను మాత్రమే వసూలు చేయమని మెసేజ్ ఇవ్వడం జరిగింది. మా ఎస్పీ గారు ఖచ్చితంగా వైద్యులకైతేనేమి, నర్సింగ్ హోమ్లకు అయితే ఉన్నటువంటి వ్యక్తులైతే డాక్టర్స్కి అయితేనేమి, అదేవిధంగా అంబులెన్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ కూడా ఈ మెసేజ్ పోవాలనే ఉద్దేశంతో ఇవాళ మీటింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కోఆపరేట్ చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. తప్పకుండా మా వంతు కర్తవ్యంగా ఇది చేస్తాం. ఏదైనా కానీ దీంట్లో డీవియేట్ అయితే మాత్రం చట్టపైన చర్యలు మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాం. సంబంధించినటువంటి కోవిడ్ ఈ యొక్క పాండమిక్ టైంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తాఫా కార్యంను సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి వైఎస్ఆర్సీపీ పాలన అధికారంలోకి వచ్చిన నేటికి 2 నెలలు పూర్తి కావడంతో ఎమ్మెల్యే వైసీపీ జెండా ఆవిష్కరించారు. మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ వనమా బాల వజ్రబాబుతో కలిసి కేక్ కట్ చేశారు. సీఎం జగన్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే ముస్తాఫా కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, అభిమానులు పాల్గొన్నారు. జై జగన్
కాలేజీ 24 కోట్లతో నిధులు మంజూరు చేయించారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శాసనసభ్యుడు రాజమల్లు శివప్రసాద్ రెడ్డి చాలా కాలంగా ఎస్సీ/ఎన్ఆర్ ప్రభుత్వ కాలేజీలో సరైన వసతులు లేక విద్యార్థులు అధ్యాపకులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని పూర్వ విద్యార్థి ప్రిన్సిపల్ భారతి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే విషయాన్ని సీఎం జగన్ కు వివరించి నిధులు మంజూరు చేయించారు. ఈ కాలేజీ చరిత్రలో నిలిచిపోయే రోజు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతవరకు 1 year అయింది ఆ బిల్డింగ్స్ పడిపోయి. డిపార్ట్మెంట్స్ కూడా అంటే ఆల్ డిపార్ట్మెంట్స్, కంప్యూటర్ ల్యాబ్ అయితే చాలా ఇబ్బందుల్లో ఉంది. పిల్లలకు ప్రాక్టికల్స్ కండక్ట్ చేయలేక ఉండే చిన్న రూమ్లోనే కండక్ట్ చేస్తున్నారు. మరి వితిన్ ఇయర్ ఈ కాలేజీ రూపురేఖలు మారిపోతాయని నేను అనుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు అనే కంటే ఒక పూర్వ విద్యార్థి రాజమల్లు శివప్రసాద్ రెడ్డి గారు దీనికి పునర్జన్మనిచ్చి దాదాపు 24 కోట్ల రూపాయలు 24 కోట్ల రూపాయలతో ఒక కాలేజీని అభివృద్ధి చేయగలగడం అనేది ఆ మాదిరి సీఎం గారి దగ్గరికి వెళ్ళి తన పర్సనల్ ఎఫర్ట్స్ ను తన వీటినన్నింటినీ ఉపయోగించి తీసుకురావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఇది చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ సేవకుడు రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం మేమందరం కూడా ఎస్సీఎన్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాలలో ఉన్నాం. మించే నైజాన్ని ఇవన్నీ నన్ను చూసి మీరు నమ్మి ఓటేసి ఉంటారు. ఆ ఓటేసింది మీరైతే ఆ లక్షణాలన్నీ నాకు ప్రసాదించింది ఈ కాలేజీలో ఉండే గురువులు. అందుకే ఈ కాలేజీ గడ్డకు, ఈ కాలేజీలో బోధన చేసిన ప్రతి గురువుకు నా శిరస్సుతో వారి పాదాలను తాకి కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. ఇది ఒకప్పుడు ఎంతో గొప్ప కాలేజీ. ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీలో చదువుకోవడం అంటేనే ఒక పులకరింత విద్యార్థులకు. నేను ఎస్ఎన్ఆర్ కాలేజీలో చదువుతానా, గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో. ఈ కాలేజీలో చదివే ప్రతి విద్యార్థి ఒక మెరిట్ స్టూడెంట్ అని చెప్పి ఒక అభిప్రాయం ఈనాడు నేను చదివేటప్పుడు కూడా గమనించిన. విద్యకు ఎంతో ప్రాధాన్యత ఉండేది, చాలా క్రమశిక్షణ ఉండేది. ఇక్కడ కాపీలు కొట్టేది, లేకుంటే అల్లరి చేసేది, టీచింగ్ చేసేది, టీచింగ్ ఇట్లన్నీ కూడా ఇక్కడ లేవు. చాలా క్రమశిక్షణగా ఉండేది, విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. కడప జిల్లా గాలివీడు మండలంలోని స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు చెంచు వేణుగోపాల్ రెడ్డి సహకారంతో లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రైవేటు ఉపాధ్యాయులకు నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఎస్ఐ ఇనాయతుల చేతుల మీదుగా సంస్థ సభ్యులు సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ఆర్యశంకర్, భాస్కర్ రెడ్డి, అమీన్ తదితరులు పాల్గొన్నారు. కాదు సార్, కొంచెం అట్లా వస్తే ఈ కొమ్మల డిస్టర్బెన్స్ ఉన్నాయి. ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం కందులాపురంలో గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రజాపాలనకు 2 ఏళ్లు పూర్తి సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం కందులాపురం వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తనపై ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు చేస్తున్న ఆరోపణలను నిరాధారమని నరసరావుపేట పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విమర్శించారు. శివశక్తి ఫౌండేషన్ సేవా కార్యక్రమాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడంతో ఆయన తన నివాసంలో నిరసన దీక్ష చేపట్టారు. ఫౌండేషన్పై పగపట్టిన ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు తమ కార్యక్రమంపై విమర్శలు చేయడము దుర్మార్గమని అన్నారు. వెల్లటూరు రోడ్డులోని వీసీ నరసింహారెడ్డి వివిధంలో జోక్యం చేసుకొని బెదిరించి భూమి సొంతం చేసుకున్నారన్నారు. ప్రభుత్వ అనుమతులు లభించడం వరకు నిరసన దీక్షలు కొనసాగుతూనే ఉంటాయని జీవి ఆంజనేయులు స్పష్టం చేశారు. నిరసన దీక్షలో టీడీపీ నాయకులు షమీం ఖాన్, పివి సురేష్ బాబు, గన్నమనేని వెంకయ్య, గడిపూడి విశ్వనాథం, న్యాయవాది సైదారావు, గద్దెం మస్తానరావు పాల్గొన్నారు. మా చంద్రబాబు గారు మా మాజీ ఎమ్మెల్యేలకి ఇన్ఛార్జీలందరికీ చెప్పారు. చంద్రబాబు గారు మేము శివశక్తి ఫౌండేషన్ కార్యక్రమంలో భాగంగా మా నాయకుడు చంద్రబాబు గారు సేవా కార్యక్రమాలు చేయమంటే అందరూ చాలామంది చేశారు. మేము చేసే రెగ్యులర్ కార్యక్రమాల్లో భాగంగా ఈ వినుకొండపట్నంలో మాస్కులు ఇచ్చాం. గోపిరెడ్డి ఎమ్మెల్యే గారు, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరావు గారు నర్సాపేట ఎమ్మెల్యే, ఆయన ఒక్క ఆలోచించాలి. తోటోళ్ళు పట్టించుకోలేదు. బ్రహ్మనాయుడు అధికారంలోకి వచ్చినా పట్టించుకోలే. ఈ నరసింహారెడ్డి ల్యాండ్ అక్రమంగా సెటిల్ చేసుకొని చౌకగా కొట్టేసి ఆ తర్వాత అక్కడగా వెళ్ళే రోడ్డు కాబట్టి కొండకెళ్ళే రోడ్డు అది వేసుకుంటే ఆయన సైట్కి వాల్యూ పెరిగిద్దని కొండకు రోడ్డు ఆలోచించాడు. బొల్లా బ్రహ్మనాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా సరే స్వార్థం లేకుండా మాత్రం ఉండదు. పేదల భూమి అమ్మి హైవేలో కొన్నా స్వార్థమే. అట్లాగే ఘాట్ రోడ్డుకు రోడ్డు వేసినా ఆయన నరసింహారెడ్డి దగ్గర ఉన్న భూమికి మంచి అప్రిషియేషన్ కోసం, స్వార్థం కోసం చేశాడనేది ఈరోజు. గుంటూరు జిల్లా బాపట్ల మండలం వెదుర్లపల్లిలోని వికలాంగుల కాలనీలో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ఆర్సీపీ నాయకులు చల్ల రామయ్య కరోనా నివారించేందుకు ప్రతి ఒక్కరూ ప్రకృతి సహకరించాలని మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చల్ల రామయ్య మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు కాపాడడానికి ప్రాణవాయువు అందించేందుకు మూలమైన చెట్లను పెంచేందుకు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కర్ఫ్యూ సమయంలో అనవసరంగా ఎవరు బయటకు రాకూడదని కోరారు. ఈ కార్యక్రమంలో గుంజి ఏడుకోటలు, సోంగ వీరయ్య, భోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొక్కలు నాటాలని చెప్పి ప్రజలను కోరుతున్నాను. ఎందుకంటే ఈ రోజున కరోనా ఇలాంటి వ్యాధులు ప్రపంచం మొత్తం కానివ్వండి, భారతదేశం కానివ్వండి, ఈ రోజున అన్ని గ్రామాల్లో కూడా ఈ కరోనా వ్యాధితో ప్రజలు అల్లారిపోతున్న పరిస్థితి. చెట్లు అనేది చాలా చెడి పంపిస్తానికి అవకాశాలు ఉన్నాయి. మంచి గాలి మనకు అందిస్తే అవకాశాలు అయితే చెట్ల ద్వారా మనకు ఉన్నది. ఈ రోజున ప్రజలందరూ కూడా దాన్ని మర్చిపోయి కొన్ని గ్రామాల్లో చెట్లు నరికేస్తాం జరుగుతుంది. ఇల్లు బాగా కట్టుకోవాలి, మన ఇల్లు బాగుండాలి, మన ఇంటి ఎదురు శుభ్రంగా బండలు వేయాలి, గోడ కట్టుకోవాలి అని ప్రజలు ఆలోచిస్తున్నారే తప్ప ప్రతి ఇంటి ఎదురు కూడా ప్రతి గ్రామాల్లో కూడా మనకు చెట్లు నాటాలి. చెట్లు ఉంటే ఆరోగ్యంగా మంచిగా ఉంటుంది, మంచి గాలిని ఇస్తుంది, మంచి వాతావరణం ఇచ్చిందని చెప్పి కూడా గమనించాల్సిన బాధ్యత ప్రజలకు అందరికి కూడా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా ప్రజలందరినీ కోరుతున్నాను. తప్పకుండా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి ఎదురు కూడా మొక్కలు నాటాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇలాంటి కరోనా వ్యాధులు ఇలాంటి తెగుళ్ళు ఎన్ని వచ్చినా కూడా ప్రతి ఇంటి ఎదురు ప్రతి గ్రామంలో చెట్లు ఉన్న వల్ల ఆరోగ్యం మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా అందరూ కూడా చెట్లు నాట. చిత్తూరు జిల్లా వీకోట మండలంలోని జామియా మసీద్ వీధికి చెందిన ముస్లిం సోదరులు కరోనా రోగులకు సేవలు అందిస్తూ కరోనామూర్తులకు అంత్యక్రియలు చేస్తూ మానవతను చాటుకున్నారు. కరోనా సోకి ఇబ్బందులు ఉన్నవారు తమను సంప్రదించాల్సిన జామియా ముస్లిం మైనారిటీ కమిటీ సభ్యులు తెలిపారు. అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. సార్ నమస్తే. ఇప్పుడు మీరు వీకోట్లో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కదా, దహన సంస్కార కార్యక్రమాలు, దీని గురించి మీ అభిప్రాయం ఏమి? దీనికి పెద్దలు ఎవరు, మంచి చెల్లెలు కొద్దిగా తెలియజేస్తారా? సార్ ఈ టీము మా వీకోటాలో మేమందరూ మా టీం ఉందే, వాళ్ళంతా ఏం చేశారంటే కూర్చొని ఏం ఆలోచించారంటే ఈ టీవీలో చూస్తూ ఉంటే మీ కరోనా వ్యాధి అనేది వచ్చి జనాల్ని జేసీబీలో ఎత్తుకొని పోయి గుంతులు వేసొస్తూ ఉంటుంది. అది చూసి మాకు బాధ అనిపించి మేమందరూ మా తమ్ముళ్ళంతా మేమంతా కూర్చొని ఇట్లుంది పరిస్థితి, ఎట్లా చేసామంటే అందరూ కూర్చొని ఒక మీటింగ్ పెట్టినాం మేము.
ఆ మీటింగ్లో మేమంతా వచ్చి దానం చేద్దాము, దానం ఎట్లా ఉంటుంది అట్లా చేద్దాము అనేసింది అందరూ కోరుకొని వచ్చి చేశారు. అప్పుడు పిల్లోళ్ళంతా ఏం చెప్పారంటే, బ్రతికి ఉంటే జనాలు వచ్చి అందరినీ దగ్గర చేరిపెట్టుకుంటారు, వాళ్ళకి చనిపోతే ఎవరు దగ్గర రావటం లేదు. అందువల్ల మేము ఒక మానవత్వంతో ఒక టీం రెడీ చేసాము. టీం రెడీ చేసి ఇది మేము దానం చేద్దామనేసింది. మా టీం అంతా రెడీ అయింది. మేమంతా కూర్చొని రెడీ అయ్యి ఫస్ట్ మేము స్టార్ట్ చేసినాం వీకోట్లో. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సీఎం వైఎస్ జగన్ 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా గుంటూరు సంబరాలు. మేనిఫెస్టో ఇచ్చిన హామీలను 90% నెరవేర్చారన్న హోంమంత్రి. ఆక్సిజన్ ఉత్పత్తిలో విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్రత్యేక గుర్తింపు. కోవిడ్లో స్టీల్ ప్లాంట్ సేవలు మరవలేనన్న ఎంపీ డాక్టర్ సత్యవతి. కృష్ణా జిల్లా మైలవరం సంబరాలు చేసుకున్న వైసీపీ నేతలు. పార్టీ జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఈ నెల 30న బాపట్ల మెడికల్ కాలేజ్ నిర్మాణానికి శంకుస్థాపన. ఏర్పాటు పరిశీలించిన బాపట్ల ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్. బద్వేలులో అంబులెన్స్ డ్రైవర్లతో డీఎస్పీ విజయ్ సమావేశం. కరోనా సేవలకు అధిక వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీధి న్యూస్ లక్షణ సమాజాయితం.